నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో తుఫానులు రావడం కామన్. కానీ గాంధీ భవన్ లో మాత్రం ఎప్పుడూ లేనంత పెద్ద పొలిటికల్ సునామీ వచ్చింది బాబోయ్. అది కూడా ఎక్కడి నుంచో కాదు, ఖమ్మం కిల్లా నుంచి మన ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సొంత పార్టీ మీదే, సొంత ప్రభుత్వం మీదే ఏకంగా ఆటం బాంబు పేల్చేశారు. కాంగ్రెస్ లో జెండాలు మోసిన వాళ్లను రోడ్డున పడేశారు. నిన్నగాక మొన్న వచ్చి చెప్పులు మోసినోళ్లకు, సంచులు మోసినోళ్లకు, వేరే పార్టీల నుంచి జంప్ అయి వచ్చినోళ్లకే పదవులు కట్టబెడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి పాలనపై, పట్టి విక్రమార్క సిఫార్సులపై రేణుకమ్మ నిప్పులు చెరిగారు. ఎంత మాట అనేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాత కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు అంటూ సొంత ప్రభుత్వం మీదే సెటైర్ల వర్షం కురిపించారు. అసలు రేణుకమ్మ అంతలా రగిలిపోవడానికి కారణం ఏంటి? ఖమ్మం జిల్లా నామినేటెడ్ పదవుల వెనుక జరిగిన ఆ వైరల్ లీలలేంటి? నన్ను బ్యాన్ చేసే మొనగాడు ఇంకా పుట్టలేదు అంటూ ఆమె విసిరిన ఛాలెంజ్ ఎవరికి? ఈ రోజు మన సత్యాగ్రహి స్పెషల్ పొలిటికల్ అనాలిసిస్ లో రేణుకా చౌదరి పేల్చిన ఈ బాంబుల వెనుక ఉన్న అసలు ఇన్నర్ స్టోరీని, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఆ కోతి రొట్టె ముక్క పూర్తి కథేంటో చూద్దాం. మొదటగా రేణుకమ్మ చెప్పిన ఆ సామెత ముచ్చట చెప్పుకోవాలి. కోతి కోతి కొట్టుకుంటే మధ్యలో ఎవరో వచ్చి రొట్టె ముక్కను దొంగలించుకుపోయినట్టుగా ఉంది పాత కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అని ఎంత పర్ఫెక్ట్ సెటర్ వేశారండి. అంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఫైట్ చేసి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు డల్ అయిపోయి కూర్చుంటే, మధ్యలో నిన్నగాక మొన్న కండువులు మార్చుకుని వచ్చిన వలస పక్షులు వచ్చి మంత్రులు అయిపోయారు, కార్పొరేషన్ చైర్మన్లు అయిపోయారు. రేణుకమ్మ ఏమంటున్నారంటే, ప్రస్తుతం తెలంగాణలో ఉంది పాత కాంగ్రెస్ పార్టీ కాదు బాస్. జెండాలు మోసిన వాళ్ళను పక్కన పెట్టి లీడర్ల వెనకాల తిరుగుతూ చెప్పులు మోసే వాళ్లకు, సంచులు మోసే వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారట. ఖమ్మం జిల్లా సూడా చైర్మన్ పదవిని ఆ దుర్గా ప్రసాద్ అనే ఆయనకు ఏ బేసిస్ మీద ఇచ్చారు అని గట్టిగా నిలదీశారు. ఈ పదవుల పంపకాల వ్యవహారం చూశాక కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉందట. పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళ ముఖాల్లో ఆనందం లేదు. వలస వచ్చిన వాళ్ళ ఇళ్లల్లో మాత్రం పండుగలు నడుస్తున్నాయి. ఈ పచ్చి నిజాన్ని రేణుకమ్మ ఏమాత్రం దాచుకోకుండా గుడ్లు ఉరిమించి మరీ బయట పెట్టేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో నెక్స్ట్ లెవెల్ అటాక్ ఎవరి మీద జరిగిందో తెలుసా? మన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మీద. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కార్పొరేషన్లు నామినేటెడ్ పదవుల కేటాయింపులపై రేణుకమ్మ లెక్కలతో సహా అటాక్ చేశారు. ఏ మాత్రం అడ్రస్ లేని వారికి, అసలు కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నోళ్ళకి పదవులు ఇచ్చారని చెప్తూ ఒక వింత లాజిక్ ను బయటపెట్టారు. అదేంటంటే, ఖమ్మం జిల్లా మొత్తం మీద ఉన్న నేతలని కాదని, కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్, అది కూడా వైరా టోన్ పరిధిలోని వాళ్ళకే వరుసగా 5 భారీ నామినేటెడ్ పదవులు ఎలా కట్టబెడతారు సామి? డిసిసి ప్రెసిడెంట్, హస్తకళల కార్పొరేషన్, పీసీ వెల్ఫేర్ కార్పొరేషన్, సుడా చైర్మన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఇలా అన్ని వైరా ప్రాంతానికి ఎలా పోయాయి అని ప్రశ్నించారు. యాంకర్ మధ్యలో దూరి, అమ్మా ఆ వైరా ప్రాంతం మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేటివ్ ప్లేస్ కదా, అందుకేనేమో అని అడక్కానే రేణుకమ్మకు ఇంకాస్త కోపం వచ్చేసింది. ఆయన డిప్యూటీ సీఎం అయితే, 10 ఏళ్ళు ఎమ్మెల్యే అయితే జిల్లాల్లోని అన్ని పదవులను ఆయనకొక్కోడికి ఇచ్చేమనండి, మిగతా కార్యకర్తలు ఎవరూ వద్దు, మీరంతా తప్పుకోండి అని బహిరంగంగా బోర్డు పెట్టేమనండి. ఇలాంటి అహంకార రాజకీయాలు అస్సలు సరికాదంటూ పట్టి విక్రమార్కపై డైరెక్ట్ గానే అహంకార ముద్ర వేశారు రేణుకమ్మ. అంటే ఖమ్మంలో గ్రూప్ రాజకీయాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఈ ఒక్క మాటతో అర్థమైపోతోంది కదా. అయితే రేణుకా చౌదరి అంటేనే ఒక బ్రాండ్. ఆమె ఊరికే మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసే టైప్ కాదు. బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అంతా కంప్లీట్ చేశాకే మైక్ పట్టుకుంటారు. ఈ అన్యాయమైన పదవుల పంపకాల వ్యవహారాన్ని, ఈ సిఫార్సుల వెనక ఉన్న అసలు రహస్యాలని, సిఫార్సు లేఖలను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, అంతెందుకు ఏకంగా ఢిల్లీలో చక్రం తిప్పే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా ఆధారాలతో సహా తీసుకెళ్లారట. అక్కడ స్టేట్ లో ఏం జరుగుతుందో చూడండి. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడ్డారు అని హోంవర్క్ అంతా హైకమాండ్ కు అప్పగించాకే అక్కడ ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతోనే బాహాటంగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అంటే తాను చేస్తున్నది సొంత లాభం కోసం కాదని, ఆస్తులు పోగొట్టుకొని త్యాగాలు చేసిన సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కాలనే తాను ఈ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు, తగ్గేది లేదని ఖమ్మం స్టైల్లో తేల్చి చెప్పారు. ఇక ఈ ఇంటర్వ్యూలో వచ్చిన మోస్ట్ సెన్సేషనల్ క్వశ్చన్ ఏంటంటే,
అమ్మ రేణుక గారు, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మిమ్మల్ని కొందరు సైడ్ చేయడానికి, పక్కన పెట్టడానికి ట్రై చేస్తున్నారంట కదా అని అడగగానే రేణుకమ్మ తనదైన స్టైల్లో నవ్వుతూ ఒక ఊరమా స్టైల్ కొట్టారు. నన్ను బ్యాన్ చేసేంత మొనగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. ఒకవేళ ఎవరైనా ఆ భ్రమలో ఉంటే వాళ్ళ తిక్క త్వరలోనే వదులుతోంది, జాగ్రత్త అంటూ అపోజిట్ గ్రూప్ లీడర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అబ్బా, ఏం డైలాగ్ అండి! రేణుకా చౌదరి హిస్టరీ తెలిసిన వాళ్ళకు తెలుసు, ఆమెను తొక్కేందుకు అంత ఈజీ కాదు. అంతేకాదు, రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ లో తాను ఖచ్చితంగా డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి దిగుతానని, సొంత పార్టీ లీడరు అన్యాయం చేసినా సరే, త్యాగాలు చేసిన అసలైన కార్యకర్తల పక్షాన తానే నిలబడి సీట్లు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. అంటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా అంతర్గత యుద్ధం జరగబోతోందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారన్నమాట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే, రేవంత్ రెడ్డి గురించి కూడా రేణుకమ్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డికి తానే స్వయంగా ఖమ్మం జిల్లాలో ఫుల్ సపోర్ట్ ప్రకటించానని స్టేజ్ మీద నిలబడి కార్యకర్తలతో సీఎం రేవంత్ అని నినాదాలు చేయించింది కూడా తానేనని గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 పాలనలో మీరు ఆశించిన స్థాయిలో రేవంత్ రెడ్డి నుంచి సపోర్ట్ లభించిందా అని యాంకర్ అడక్క, కొన్ని అవకతవకలు జరిగాయి, ఆయన అందుకోవాల్సిన స్థాయికి ఇంకా ఎదగలేదు అంటూ రేవంత్ రెడ్డి పొలిటికల్ మెచ్యూరిటీ పైనే ఒక చిన్న సెటైర్ వేశారు. You are the CM, you are running the state. అలాగే తనకు దక్కిన రాజ్యసభ సీటు రేవంత్ రెడ్డి భిక్ష ఏమాత్రం కాదని, కేవలం సోనియా గాంధీ, కాంగ్రెస్ హైకమాండ్ తన సీనియారిటీని, అర్హతను చూసి ఇచ్చారని స్పష్టం చేశారు. అంటే రేవంత్ రెడ్డికి తాను లొంగి ఉండే ప్రసక్తే లేదు. తప్పులు చేస్తే ముఖ్యమంత్రినైనా సరే కడిగి పారేస్తా అని రేణుకమ్మ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పాడేశారు. మొత్తానికి చూస్తుంటే రేణుకా చౌదరి లేపిన ఈ దుమారం తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద కుదుపుకు కారణమైంది. రేవంత్ రెడ్డి వలస నేతలకు ఇస్తున్న ప్రాధాన్యతపై, పట్టి విక్రమార్క వన్ సైడ్ సిఫార్సులపై రేణుకమ్మ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గత మంటలను రాజిస్తున్నాయి. మరి రేణుకమ్మ అన్నట్లు కాంగ్రెస్ లో నిజంగానే జెండాలు మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి చెప్పులు మోసేటోళ్ళకి పదవులు ఇస్తున్నారా? పట్టి విక్రమార్క తన సొంత ఏరియా వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ అహంకార రాజకీయం చేస్తున్నారా? రేణుకా చౌదరి విసిరిన ఈ సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు? ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లోని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్నర్ స్టోరీలు, సంచలన విశ్లేషణ కోసం మన సత్యాగ్రహి ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.